తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. సార్ చెప్పండి, ఎలాంటి ప్రశ్నలు సంధించారు, ఏమని చెప్పారు? 3 రోజుల క్రితం నాకు పోలీస్ ఇన్ఫార్మ్ చేసింది, నా ఫోన్ ట్యాపింగ్ లో ఉందని, ఫలానా నంబర్ మీది ట్యాపింగ్ లో ఉంది, మీరు వచ్చి ఆ వివరాలు ఇవ్వాలని. ఇవాళ పోలీస్ సిట్ ఆఫీసర్ ముందు నేను వివరాలు ఇచ్చినాను. 2.5 సంవత్సరాలుగా నా ఫోన్ ట్యాపింగ్ లో ఉందని అనుమానం ఇలా రుజువైంది. వాళ్ళు డేటా అంతా డ్యామేజ్ చేశారు. ఓన్లీ 15 రోజుల డేటా మాత్రం అవైలబుల్ ఉంది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ అప్రజాస్వామికంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా మా ఫోన్లు ట్యాప్ చేసింది. టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం ప్రకారం ఈ దేశంలో ఎవరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం లేదు, అన్లెస్ అండ్ అంటిల్ నక్సలైట్సో లేక ఉగ్రవాదులో టెర్రరిస్ట్ అయితే తప్ప. మమ్మల్ని కూడా ఆ ఖాతాలో వేసి ఒక రాజకీయ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేశారంటే ఎంత హేయమైన చర్యకు కేసీఆర్ పాల్పడడం అర్థమవుతా ఉంది. ఇలా కేసీఆర్ బయటకు వచ్చి నీతి మంత్రులుగా చెప్తా ఉన్నారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడ్డంటే కేటీఆర్ పనిష్మెంట్ కావాలి. అదేవిధంగా ఆనాడు దీనికి సహకరించిన చీఫ్ సెక్రటరీ కానీ, ఆనాడున్నట్టు హోమ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ వారందరూ కూడా పనిష్మెంట్ కావాలి. అంటే గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి టార్గెట్ చేసేమన్నా ఇదంతా చేసిందని పొలిటికల్ అవసరాల కొరకు వారు రాజకీయ లబ్ధి కోసము మా ఫోన్లు ట్యాప్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతున్నాం తెలిసి ఈ హార్డ్ డిస్క్లను డ్యామేజ్ చేశారు, రికార్డు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. ఇది ఒక హేయమైన చర్య. భారతదేశ చరిత్రలో ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరగలే. ఇది దేశ చరిత్ర మొదటిసారి కాబట్టి వారికి తక్షణమే పనిష్మెంట్ కావాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి కీలక పాత్రదారులు, సూత్రధారులు బయటకు వస్తారని భావిస్తున్నారు. 100% దీనికి ప్రధాన సూత్రధారి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి అబ్బాయి కేటీఆర్ గారు, ప్రభాకర్ రావు గారు, అప్పుడున్నటువంటి డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు రివ్యూ చేయకుండా, ప్రతి 2 నెలలకి ట్యాపింగ్లో రివ్యూ చేయకుండా ఉదాసీనంగా వివరించడం వల్ల ఈ చర్య జరిగింది. స్వయాన కవిత ఫోన్ కూడా ట్యాప్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల, వీళ్ళిద్దరివి కూడా అంటే స్వయాన చేసుంటారా? షర్మిల గారి ఫోను, కవిత ఫోన్ కూడా ట్యాప్ అయి ఉండొచ్చు. తండ్రి కొడుకులు వారి అవసరాల కోసం ఇలాంటి చర్యలు, హేయమైన చర్యలు పాల్పడ్డారు కాబట్టి ప్రజలు వారు గతించారు. వారికి పనిష్మెంట్ కావాలని మేము కోరుతాం. కేటీఆర్ కి కవితకి కొంతవరకు గ్యాప్ వచ్చింది. అందుకే ఆనాడు కలిసే కదా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు వాళ్ళు. ఇవాళ ఆస్తుల తగాద వల్ల గ్యాప్ వచ్చి ఉండొచ్చు. ఆనాడు కుటుంబం అంతా కూడా ఈ రాష్ట్ర సంపదను దోచుకున్నారు. థ్యాంక్ యూ.